సడన్ చేంజ్ ఓవర్ అంటే కొంచెం కష్టంగా లేదు? సరేరా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే నాన్న. ఆది, ఏమైందిరా అలా ఉన్నావు? నిన్నేరా అడిగేది, మాట్లాడవేంటి? ఏమైంది? పొద్దున్నే లేవడం అలవాటు లేదు కదా, అందుకే కొంచెం డల్గా ఉన్నట్టున్నాడు. కవర్ చేయకపోవి. ఓర్పుకైనా ఒక లిమిట్ ఉంటుంది. మాట పడిన ప్రతిసారి గొడవెందుకులే అని దాటేసుకుని వెళ్తే జీవితాంతం కన్నీళ్లతో కాలం గడుపుతూ బాధతో సర్దుకుపోవాలి. చెయ్యని తప్పుకి సంతోషాన్ని చంపుకుని బ్రతకాలి. కోపాన్ని స్విచ్ ఆఫ్ చేసి కంట్రోల్లో ఉండే నీకే ఇంత కోపం వచ్చిందంటే ఏదో జరగరా అంతే జరుగుంటుంది. ఏంటది? పవిత్ర, నువ్వైనా చెప్పమ్మా, ఏమైంది? వాసుకి అత్తయ్య చాలా తప్పుగా మాట్లాడిందన్నయ్య. తిని ఖాళీగా కూర్చోలేక అందరి మీద పడి ఏడవడం ఆమెకు అలవాటే కదా. ఆవిడ మాటలు పట్టించుకోవడం ఎందుకు? ఈసారి కొంచెం లిమిట్స్ క్రాస్ చేసిందన్నయ్య. పవిత్రని, అది కూడా ఒక ఆడపిల్లని అనరాని మాటలని అవమానకరంగా మాట్లాడింది. పదండి. పద.